అందరికీ నమస్తే. నేను లలితా కామాక్షి దేవి అవర్ థాట్స్ ఛానల్ నుండి. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు థంబ్నెయిల్లో చూశారు కదా, ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అని. ఇలాంటి వాళ్ళంటే ఎవరు, మనం వారితో ఎలా జాగ్రత్తగా ఉండాలి ఏంటి అనే విషయం నేనైతే ఒక ఫన్నీగా ఒక చిన్న వీడియో అయితే చేశాను. అది చూశాక మనము ఈ విషయం గురించి అయితే మాట్లాడుకుందాము. ఒక్కసారి ఈ వీడియో అయితే చూసేయండి. నేను మీ 5th ఫ్లోర్లో ఉంటాను. ఈ ఫ్లాట్స్లోకి కొత్తగా వచ్చారని తెలిసింది. నాకు ఎవరైనా కొత్తగా ఈ ఫ్లాట్స్లోకి వస్తే వచ్చి వాళ్ళు పలకరించి వాళ్ళు మంచి చేయడం చూస్తారో అలవాటు. రమ్య ఆంటీ లోపలికి అంటే కాఫీ టీ తాగుతారా? లేదమ్మా, నేను ఎక్కడికైనా వచ్చేటప్పుడు కడుపు నిండా భోజనం చేసి వస్తా, అలవాటు నాకు. మంచి మంచి అలవాట్లు ఉన్నాయంటే లేదు నీ అభిమానం. కూర్చో చెప్పమ్మా. ఎన్నేళ్ళైంది పెళ్ళి? 10 months అవుతుందండి. అవునా? ఇక్కడ అందరు పరిచయం అయ్యారా? ఇంకా ఎవరు లేరంటే ఎవరిని తొందరగా పరిచయం చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే కొంచెం అందరూ డేంజరస్ పీపుల్. నేను వస్తా ఉంటాను, సరే ఎవరిని ఇక్కడ పరిచయం చేసుకోవాలి. ఇంకేమన్నా అబ్బాయి ఏం చేస్తుంటాడు? సాఫ్ట్వేర్ అంటే. నువ్వు జాబ్ చేస్తావా? నేను జాబ్ చేస్తున్నాను. మంచిది. పెళ్ళయ్యాక అకేషన్స్ వచ్చినాయమ్మా? వచ్చినాయంటే నా బర్త్డే వచ్చింది, వ్యాలంటైన్స్ డే వచ్చింది. బర్త్డేకి ఏమి ఇచ్చాడు అబ్బాయి? శారీ కొని ఇచ్చాడంటే. ఇంకా షాపింగ్కి వెళ్ళాము, తర్వాత డిన్నర్ చేసేసి వచ్చేసాం. వ్యాలంటైన్స్ డేకి డ్రెస్ మాల్కి వెళ్ళాము, డిన్నర్ చేసి వచ్చేసాం. అంతేనా? అంటే ఏంటన్నా ప్రతిసారి డ్రెస్ కొనియడం, శారీ కొనియడం, రెస్టారెంట్ కానీ డిన్నర్ చేయడం, ఇంతేనా? ఇదేనా? నువ్వు ఏ కాలంలో ఉన్నాను నువ్వు? అసలు ఇప్పుడు ట్రెండ్ ఏంటో తెలుసా నీకు? ఏదంటే తెలీదా? మరి తెలుసుకోవాలి కదా. సరే చెప్తా. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే, ఇప్పుడు నీ బర్త్డే ఉందనుకో, నీకు ఎన్ని సంవత్సరాలు అన్ని బట్టలు కొనుక్కోవాలి, అన్ని డేట్స్ కొనుక్కోవాలి బట్టలు. లేకపోతే నీకు ఎన్ని సంవత్సరాలు అన్ని గ్రామ్స్ గోల్డ్ కొనుక్కోవడం. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అది, తెలుసుకో. ఈసారి నుంచి అట్లా చేయి, సరేనా? వ్యాలంటైన్స్ డేలు వాటికి ఏదైనా గిఫ్ట్లు అడుగు, కొంచెం పెద్ద పెద్ద బాగా గిఫ్ట్లు అడగాలి. అంతేగాని ఈ డ్రెస్సులు చెల్లి ఎప్పుడు ఉండేవి కదా, అట్లాంటివన్నీ అడుగుతా ఉండు అప్పుడప్పుడు. లేకపోతే ఈ మగవాళ్ళు కొన్ని పట్టించుకోరు, అంటే సరేనా? అబ్బాయి ఆఫీస్ నుంచి వచ్చాక ఫోన్ అడిగి చూస్తావా? లేదంటే చేయరా ఫోన్? చేయనంటే కదా. బాగానే ఎవరైనా ఫోన్ చేస్తుంటారు అమ్మాయిలు, అది చూసుకుంటున్నారు నువ్వు. లేకపోతే కొంపలు అంటుకు పోతాయి. అది వాళ్ళు ఏదో అంటారు, కానీ మనము కాస్త గొడవ పరంగా తీసుకొని చూడాలి, సరేనా? అప్పుడు ఏంటంటే నీకు తెలుస్తుంది ఏమన్నా బయట పరిచయాలు ఏమైనా ఉన్నాయా ఏంటనేది. అలాంటివన్నీ చూసుకో కాస్త. నువ్వు ఎలాగైనా బీసీ కాలంలో ఉన్నావు మనం, ఇంకా ఈ కాలం పిల్ల కాదు, నేర్చుకో అన్ని. ఇప్పుడు నా లాంటి వాళ్ళని అందుకే నీ లాంటి వాళ్ళకి తెలియజేయడానికి, సరేనా? సరే. అది నేర్చుకోవాలి నువ్వు. ఇంట్లో వంట చేస్తారు? నేనే చేస్తానండి. ఇంట్లో వంట ఆడాలి కదా చేయాలి. అది ఎప్పుడు సంగతి? నువ్వు ఎప్పుడు సంగతి చెప్తున్నావు? ఇప్పుడు అక్కడ ఆడవాళ్ళు ఇంట్లో వంట చేస్తున్నారా ఎవరైనా? అవును, నువ్వు చదువుకున్నా ఉద్యోగం చేస్తున్నావు అబ్బాయితో సమానంగా. నువ్వెందుకు చేయాలి? రోజు పొద్దున్న లేవేసి చక్కగా ఇల్లు వచ్చి వంట అది పనులు చూసుకోను, ఇంటి పనులు అవన్నీ. నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి కదా. సరే. ఈ కలిసి వచ్చినప్పుడు అది ఇంట్లో వంట పనులు పెట్టరాదు. చక్కగా బయటకు వెళ్ళి తిందాం, లేదా బయట ఇస్తే తెప్పించుకొని తిందాం. నువ్వే అలవాటు చేయి, సరేనా? అంతేగాని పిచ్చిదానిలాగా వంట మీద వెళ్ళిపోవాలి, సరేనా? మన చేత అట్లా చేయించాలని చూస్తాను. అది నీకు ఎవరు చెప్పలేదు ఇటువరకు? ఇటువంటివన్నీ ఎవరు చెప్పలేదు అంటే ఏం పర్వాలేదు, నేనున్నాగా నీకు ఇంటర్వ్యూ ఇస్తుంటాను అప్డేట్స్. నువ్వు చక్కగా ఇట్లా ఫాలో అయిపో, సరేనా?
సరేనమ్మా. సరే, ఇక నేనేం తిరిగి వస్తాను. సరే, మళ్ళీ నేను కొన్ని రోజులు ఆగి వస్తాను. నువ్వు రిజల్ట్ చెప్పాలి నాకు. సరే, నువ్వు ఏంటి ఏం అమలు పరిచావని చెప్పాలి. సరే, సరేనా? తెలుసుకోవద్దాం. సరే సరే సరే, బాయ్ బాయ్ బాయ్. జాగ్రత్త. ఏ మార్పు వచ్చాయో ఇంట్లో చాలా ఆసక్తి ఉంది నాకు. తెలుసుకోవాలి, వెంటనే వెళ్ళాలి. ఆగిందంటే నీ లోపలికి వస్తే మా ఆయన నన్ను బయటకు పంపిస్తా అన్నారు. ఎందుకు? చెప్పే మాటలు ఏమి వినద్దు అన్నారు. ఇంకోసారి ఆంటీ వస్తే రానియద్దు, నువ్వు బయటకు వెళ్ళిపో అన్నారు. సరే, ఏంటో ఈ పిల్ల ఏదో మంచి చెడు చెప్పి బాగు చేద్దాం అనుకుంటే ఇలానేసిందేంటి? ఏం బాగుపడే లక్షణాలే లేవు. ఆయన మనకేంటి ఫస్ట్ ఫ్లోర్ లో ఇంకా వచ్చారంట కొత్తగా, అక్కడికి వెళ్తాను. చూశారు కదా, ఇలాంటి వాళ్ళ గురించి అనమాట నేను చెప్పదలుచుకుంది. వీళ్ళేంటంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి పరిచయాలు పెంచుకొని ఇలాగా అత్త కోడళ్ళ మధ్య, తోడి కోడళ్ళ మధ్య, భార్యాభర్తల మధ్య, అలాగే క్లోజ్గా ఉండే ఫ్రెండ్స్ మధ్య దూరిపోయి పుల్లలు పెట్టడం, వాళ్ళకి లేనిపోని మాటలు చెప్పడం, ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళనైతే గుర్తించడం కూడా చాలా తేలికే. ఎలాగంటే మన ప్రమేయం లేకుండా మన ఇంటికి వచ్చి కూర్చుంటున్నారన్నా, లేదా మన విషయాల్లో అన్నీ అడిగి గుచ్చి అడిగి తెలుసుకుంటున్నారన్నా కూడా, అలాగే మనం అడగకపోయినా ఉచిత సలహాలు ఇస్తున్న వీళ్ళని వీళ్ళ బిహేవియర్ని అయితే మనం ఈజీగా గుర్తించవచ్చు అనమాట. అంటే వీళ్ళు ఏంటంటే ఇక్కడ విషయాలు అక్కడ విషయాలు అక్కడ ఇలా మోస్తుంటారనమాట. వీళ్ళకి ఇంకా అదే పనిలో ఉంటారు. ఇటువంటి వాళ్ళ వల్ల ఏంటంటే ఎటువంటి ఉపయోగం లేకపోయినా వాళ్ళ వల్ల కుటుంబంలో గొడవలు, దగ్గర వాళ్ళతోటి కలహాలు ఇలాంటివైతే జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు మనము వాళ్ళనైతే చాలా దూరంగా ఉంచాలి. అసలు మనము దూరంగా ఉంచడం కాదు, అసలు మనం వాళ్ళనైతే అవాయిడ్ చేయాలి. అలాగే మనము ఒకే చోట పర్మనెంట్గా ఉండే వాళ్ళమైతే పర్వాలేదు, కానీ ఎందుకంటే మనకి చుట్టుపక్కల వారి గురించి అన్నీ తెలిసే ఉంటాయి కాబట్టి ఎవరితో మాట్లాడాలి, ఎవరితో చనువుగా ఉండాలి, ఎవరితో ఉండకూడదు, ఇవన్నీ తెలిసే ఉంటాయి కాబట్టి పెద్ద నష్టమేం లేదు. అది కాకుండా మనము ఏదైనా వేరే ప్రదేశానికి ట్రాన్స్ఫర్ల మీద వెళ్తుంటాము, లేకపోతే ఒక్కొక్కసారి ఇల్లు ఖాళీ చేసి వేరే ఏరియాకి వెళ్తుంటాం కదా, అక్కడైతే కొత్త పరిచయాలని చేసుకునేటప్పుడు మాత్రం చాలా ఆలోచించి ఆచితూచి ఆలోచించే పరిచయం చేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ప్రతి దగ్గర ఉంటారు. ఎవరైనా సరే ఎవరైనా పిలిస్తేనే వాళ్ళ ఇంటికి వెళ్తాము, లేదా ఎవరైనా అడిగితే సలహా ఇవ్వాలి, అంతే తప్పితే అతి చొరవ చూపిస్తున్నారు అని అంటేనే ఆలోచించాలన్నమాట. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఎక్కువగా కొత్తగా పెళ్ళైన వాళ్ళనే టార్గెట్ చేస్తుంటారు. ఎందుకంటే అప్పుడప్పుడే వాళ్ళు కొత్త కాపురానికి అలవాటు పడుతుంటారు, అలాగే కొంచెం పుట్టింటి వాళ్ళ మీద దిగులు కూడా ఉంటుంది కాబట్టి అదంతా వీళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళతోటి నేను మీ అమ్మ లాంటి దాన్ని, నేను పెద్దదాన్ని, నేను చెప్పిన మాట విను అనేసి ఏదో అనుభవజ్ఞుల్లాగా చెప్పాలని చూస్తుంటారు అన్నమాట. వాళ్ళ తీయటి మాటలతోటి వీళ్ళని ట్రాప్ చేస్తుంటారు. అలాంటప్పుడే నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా అయితే బుద్ధి చెప్పాలి. అయినా సరే వాళ్ళలో ఎటువంటి మార్పు రాదు. అలాంటప్పుడు ఏంటి, మనమే మారాలి, మనమే వాళ్ళకి దూరంగా ఉండాలన్నమాట. ఇలాంటి వారైతే మనలో చాలామందికి తారసపడే ఉంటారు కదా, అందుకే ఇలాంటి వాళ్ళ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. అందుకే ఈ వీడియో అయితే చేశానన్నమాట. ఇదైతే ఎవరిని నొప్పించడానికి కాదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.